ఓం మహాగణాధిపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్తరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు షష్టగ్రహ కూటమి ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? మార్చ్ 29వ తేదీ ప్రారంభమై ఒక 15 రోజుల పాటు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా 6 గ్రహాలు కలిసి ఉండవు. చంద్రుడు కేవలం 2 రోజులు మాత్రమే ఉండి పక్కకి జరిగిపోయి మిగతా 5 గ్రహాలు మాత్రం 15 రోజులు కలిసి ఉంటాయి. దీని మూలంగా ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూసుకున్నట్లయితే మనకిక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం గోచారంలో కలిగేటువంటిది. మరియు దీంతోపాటు గోచార గ్రహ సంబంధం కలిగినప్పుడు దేశవ్యాప్తంగా కాలంలో ఎటువంటి మార్పులు వస్తాయి. మరియు అదేవిధంగా నక్షత్రం కానీ రాశి కానీ లగ్నం కానీ తెలియని వారు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది వీడియో ఎండింగ్ వరకు చెప్తూ ఉంటాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఇంతకాలము ఏలినాటి శని 12లో ఉన్నటువంటి శని రాశిలోకి వచ్చి 6 గ్రహాలు మీ రాశిలోనే సంచరిస్తున్నాయి. దీనివల్ల ఏమిటంటే బెనిఫిట్, ఆలోచనలు పెరుగుతాయి. రకరకాల ఆలోచనలు, ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఇక్కడ ఇంకోటి ఎక్స్టెన్షన్ చేద్దామా, లేకపోతే దీన్ని ఇట్లా మారుద్దామా అని విపరీతమైన ఆలోచనలు, వర్క్ ప్రెజర్ ఎక్కువగా పెట్టుకుంటారు. ఈ యొక్క 15 రోజులు కూడా షష్టగ్రహ కూటం వల్ల సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఎప్పుడో గతంలో ఫ్రెండ్స్ అండి అసలు ఈ మధ్య కలవలేదు అనుకునేటువంటి వారిని కలవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మీకు ఒకదానికోటి యాడ్ ఆన్ అవుతూ మీకు ఫుల్ ఆఫ్ వర్క్ అండ్ ఫుల్ ఆఫ్ నిర్ణయాలు అంటుంటారు చూసారు, అట్లా ఉంటుంది పరిస్థితి. ఉన్న ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తారు. అది విదేశాలు కానివ్వండి, రకరకాలు. అయితే మీరు ఇక్కడ టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారికి, మీనం వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఒక ఉద్యోగం చేయడం మాత్రమే కాకుండా డ్యూయల్ ఇన్కమ్ అంటూ ఉంటారు. రెండో ఇన్కమ్ కూడా మీకు వస్తుంది. మీరు దానికోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్, కొత్త వ్యాపారాల్లో వెళ్ళేటప్పుడు, అందులో ప్రధానంగా కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు, శుక్రవారాలు రోడ్లు దాటేటప్పుడు కానివ్వండి, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదా పలానా స్త్రీ మూలకంగా మనకి అంటే కుటుంబ సభ్యుల్లోనే అపనిందలు పడవలసి వస్తుంది అనుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకోలేని స్థితిలో కోసం ఓవర్లోడ్ అంటారు చూసారా, ఆ పని 10 పనులు పెట్టేసుకునేసరికి దేని మీద క్లారిటీగా నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఎక్కడో స్ట్రెస్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అది క్లియర్ అవుతుంది. దుర్గా ఆలయానికి ఒకసారి దర్శనం చేసుకోండి. నిత్యము కూడా ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం చేసుకోండి, లేదా చండీ పారాయణం. ఎందుకంటే మీకు ఈ 5 గ్రహాలు ఉండడం ఒక ఎత్తు అయితే, మిగతా గ్రహాలు ముందుకు కదిలిన తర్వాత ఒక 2 నెలల పాటు రాశిలోనే 2 గ్రహాలు ఉంటాయి. ఇంకొక 2.5 సంవత్సరాల పాటు రాశిలో ఏలినాటి శని నడుస్తూ ఉంటుంది. కాబట్టి చండీ పారాయణం వినడము, పఠించడము చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. చాలామంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల మొత్తం అంతమైపోతుంది అనేటువంటివి పెడుతున్నారు. అసలు అది నిజం కాదు. గుర్తుపెట్టుకుని కలియుగం అంతానికి చాలా సమయం ఉంది. ఇంకా షష్టగ్రహ కూటం వల్ల ఏమీ అంతమైపోదు. మరేమిటండి మరి ఈ షష్టగ్రహ కూటమిలో శని రాహువులు కలిసి మీనంలో ఉంటున్నారు కదా. మార్చి నుంచి మే మధ్యలో మాత్రం, మార్చి నుంచి మే వరకు అక్కర్లేదు, ఇప్పుడు కూడా మనకి రెగ్యులర్గా ఇప్పుడు ఉండేటువంటి నవంబర్, డిసెంబర్, జనవరి నుంచి కూడా కొన్ని రోగాలు ప్రబలడం, దానివల్ల కొంత ఇబ్బంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, కరోనా సమయంలో వచ్చినంత ఇబ్బంది అయితే ఏమీ రాదు, టెన్షన్ పడకండి. కరోనాలో మొత్తం క్లోజ్ అయిపోయి అసలు ఇంకెవ్వరూ కూడా బయటికి రాకుండా పరిస్థితులు కొన్ని నెలల పాటు 2-3 సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డారు కదా, అంత రాదు.
ఏదైనా కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, కొంచెం జాగ్రత్తగా ఉండడం, అప్రమత్తంగా ఉండడం, ఇంతే కానీ మొత్తం అన్నీ మూసేస్తారు ఇంకా మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఏమీ భయపడాల్సిన పని లేదు. కాకపోతే కొన్ని ఏంటంటే ఈ రోగాలు ప్రబలడం వల్ల, కాకపోతే మనకి విశ్వవసువు నామ సంవత్సరం వస్తుంది నెక్స్ట్. దానివల్ల మనకి ఏప్రిల్ 29 నుంచే వస్తుంది అది. దానివల్ల ఏమిటి మనకి బెనిఫిట్ అంటే ఈ క్రోధినామ సంవత్సరం అయిపోవడం వల్ల కొంతవరకు మీకు రిలీఫ్ వస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ శని రాహువులు కలిసి ఉన్నప్పుడు ప్రధానంగా కలవడానికి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా మీరు గమనించినట్లయితే మొన్న థియేటర్లో జరిగిన తొక్కిసలాట కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇక్కడ ఏంటంటే తొక్కిసలాట ఇంకా ఎక్కువ అవుతాయి. కుంభమేళా జరగబోతుంది మనకి నెక్స్ట్. కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరగనుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుంచే చెప్తున్నాను, కుంభమేళా రాబోతుంది కాబట్టి. సో పుణ్యక్షేత్రాల దగ్గర తొక్కిసలాటలు, కుంభమేళాల్లో తొక్కిసలాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నాకు లగ్నం తెలియదు, రాశి తెలియదు, నేనేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పర్టికులర్గా ఈ షష్టగ్రహ కూటమి ఉండేటువంటి 15 రోజులు చూసుకుంటే, ఎందుకంటే 15 రోజులు దాటినప్పటి నుంచి అన్ని ఒక్కొక్క గ్రహం పక్కకి వెళ్ళిపోయి ఓన్లీ శని రాహులు మాత్రమే కలిసి ఉంటారు అక్కడ. దాని ప్రభావం కొంచెం ఎలా పడుతుందంటే కొన్ని అవైదికమైనటువంటి సంబంధించినటువంటి విషయాలు జనాలు ఎక్కువగా పాటించాలని ఇంట్రెస్ట్ చూపించడం, బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి ఎక్కువగా ప్రబలడం, అండ్ అదేవిధంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మార్పులు రావడం మీరు గమనించుకున్నట్లయితే విదేశాలకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది ఈ కాంబినేషన్స్ వల్ల. మన ఇండియా కంటే కూడా బయట దేశాల్లో ఈ ఆర్థిక సంక్షోభాలు కానివ్వండి, ఈ కెరియర్ పరమైనటువంటి ఏవైతే ఉంటుంటాయి ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే మరి జన్మజాతకం లేదండి, నక్షత్రము, రాశి ఏమీ తెలియదు, నేనే జాగ్రత్త తీసుకోవాలి ఈ షష్టగ్రహ కూటమి. సహజంగా 12వ స్థానంలో అధిక గ్రహాలు సంచరిస్తున్నాయి అంటే ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది ఉంది అని చూసుకోవాలి అందరికీ కూడా. ఫైనాన్షియల్గా కొంతవరకు ఎక్కువ ఖర్చులు పెడుతూ ఉంటారు ఈ గ్రహ సంబంధం వల్ల, అంటే ఇన్వెస్ట్మెంట్స్. కాకపోతే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొన్ని ప్రదేశాల్లో భూములు అద్భుతమైనటువంటి రేటు వచ్చే ఛాన్సెస్ ఇస్తుంది ఈ షష్టగ్రహ కూటమి, గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమిటంటే వివాహ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో, వివాహ నిర్ణయాలు కానివ్వండి, వివాహ ముహూర్తాలు కానివ్వండి, పెళ్లి చూపులు కానివ్వండి, ఇటువంటి వాటికి కూడా కొంతవరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి అందరి మీద. నక్షత్రం తెలియదు, రాశి తెలియదు అనేవారు కూడా ఈ పర్టికులర్ అంశంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో, పార్ట్నర్స్ని తెచ్చుకునే విషయంలో, అండ్ అదేవిధంగా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ షష్టగ్రహ కూటమి సమయంలో జాబ్ సంబంధించిన విషయాలు అంటే 29 మార్చి నుంచి ఒక 15 రోజులు అని చెప్పాను కానీ దానికి ముందు వెనక కూడా దాని ప్రభావం ఉంటుంది. కెరియర్ విషయాల్లో లేదా కొన్ని కంపెనీస్ అఫీషియల్గా కొన్ని పెడుతూ ఉంటాయి, లేదు మేము కొత్త ఇవాళ రేపు ఏఐ లాంటివి వచ్చాయి కదా. కాబట్టి నేను చెప్పేది ఒకటి, నేను మీకు ఈ విషయాన్ని 2 సంవత్సరాల క్రితమే నేను మీకు చెప్పాను. అయ్యా ఈ శని కుంభంలోకి ఎంటర్ అయ్యాడు 2 సంవత్సరాలు 3 నెలల క్రితం. కొత్తగా వచ్చేటువంటి టెక్నాలజీస్ ద్వారా జాబ్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఓన్గా ఏదైనా చేసుకుంటుండాలని అప్పుడే చెప్పాను. మీరు నా వీడియోలు వెనక్కి వెళ్ళినట్లయితే 2 సంవత్సరాల 3 నెలలు 2.5 సంవత్సరాల క్రితం చెప్పినా కూడా ఉంటాయి ఈ సంబంధించినవి. కాబట్టి ఇప్పటికే ఏమీ మించిపోలేదు. ఇప్పటికీ కూడా మీరు ఓన్లీ జాబ్ అనే కాకుండా ఈ యొక్క విషయాల్లో ఓన్గా ఏం చేసుకోగలం, సొంతంగా ఏం చేసుకోగలం అనే దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టండి. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం సొంతంగా చేసుకోవాలంటే మన జన్మజాతకంలో ఓన్గా చేయడానికి మీ ధనాధిపతి ఎవరయ్యారు, అతను ఏ రాశుల్లో ఉండి ఓన్గా చేసుకోవడానికి ఎటువంటి కాంబినేషన్ కలిగి ఉండి దేని మీద ఇస్తున్నాడు, అది కనుక తెలుసుకోగలిగితే ఒకటి పాయింట్ నెంబర్ 1 మీకు వ్యాపార యోగం ఉందా లేదా తెలుసుకోవాలి. వ్యాపారం చేసే యోగం లేదు అని అనుకున్నప్పుడు ఇంకోళ్ళు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి మీరు సహకరిస్తూ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2 మీకు ఒకవేళ వ్యాపారం అంటే అది ఏ రకంగా ఉంది. రవి ద్వారా వచ్చిందా మెడికల్స్లోకి వెళ్ళండి, అద్భుతంగా డబ్బులు వస్తాయి. చంద్రుడి ద్వారా వచ్చిందా ట్రాన్స్పోర్టింగ్, ఫుడ్ డబ్బులు ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కుజుడు భూముల ద్వారా ఇస్తాడు లేదా ఫ్యాక్టరీస్ ద్వారా ఇస్తాడు. బుధుడు మార్కెటింగ్, మీడియేటింగ్ చేయడం, మధ్యవర్తిత్వం చేస్తుంటాంగా అట్లాంటి వాటి ద్వారా ఇస్తాడు. గురువు టీచింగ్లోకి వెళ్ళండి, గైడింగ్లోకి వెళ్ళండి. గురుకేతువులు కలిసి ఉంటే కనుక పౌరహిత్యంలోకి వెళ్ళండి, ఇంకా బాగుంటుంది. శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్రగ్రహ సంబంధంగా చూసుకుంటే మనం చూడండి బ్యూటీ రిలేటెడ్, ఫిలిం రిలేటెడ్, అయితే ఫిలిం రిలేటెడ్ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి.
మరి జాబే చేసుకుంటానండి అంటే సాటర్న్ ద్వారా వస్తూ ఉంటుంది. సాటర్నే రావాలని రూల్ లేదు ప్రతిసారి. ఇట్ 10th హౌస్ కూడా కనెక్టివిటీ ఉంటే ఓన్లీ జాబ్ చేస్తారు వాళ్ళు. ఇక మరి సాటర్న్ వస్తే వ్యాపారాలు ఏమి ఉండవా అంటే ఐరన్, ఆయిల్, మనకి స్టాక్ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా వస్తాయండి అందులో సాటర్న్లోకి. రాహు కేతు సాఫ్ట్వేరు, ఫార్మా రిలేటెడ్, ఎక్స్రేస్ ఇట్లాంటి బిజినెస్లోకి వెళ్తారు. అంటే నేను చెప్పేది ఒకటే, ప్రపంచం మారుతుంది. శని యొక్క కుంభరాశి ప్రవేశం నుంచే మనం చెప్పుకున్నాం 2 సంవత్సరాల క్రితం నుంచే. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మనం గనక పర్ఫెక్ట్గా మనం ఏం చేసుకుంటే బాగుంటుందని ఒకరి మీద ఆధారపడకుండా వెళ్ళే డిజైన్ మీరు చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.